హైదరాబాద్ నగరం చారిత్రక కట్టడాలకే కాదు నోరూరించి రుచులకు కూడా పెట్టింది పేరు. మహానగరంలో దొరికే రుచికరమైన ఆహార పదార్థాలు స్ట్రీట్ ఫుడ్కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక నగరంలో స్ట్రీట్ ఫుడ్కి డిఎల్ఎఫ్ పెట్టింది పేరు. కేవలం తెలంగాణ రుచులే కాకుండా దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిన ఎన్నో ఆహార పదార్థాలు ఇక్కడ దొరుకుతాయి. ఐటీ కంపెనీలకు కోతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఐటీ ఉద్యోగులు ఈటింగ్ హబ్గా మారిపోయింది. డిఎల్ఎఫ్లో లభించే స్ట్రీట్ ఫుడ్పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. భాగ్యనగరం బిర్యానీకి ఎంత ఫేమసో స్ట్రీట్ ఫుడ్కి కూడా అంతే ఫేమస్. ఇక నగరంలో స్ట్రీట్ ఫుడ్కి పెట్టింది పేరంటే గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్. ఐటీ కంపెనీలకు కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఐటీ ఎంప్లాయీస్కి రెగ్యులర్ ఈటింగ్ స్పాట్ అంటే డిఎల్ఎఫ్ఏ. కేవలం ఐటీ ఎంప్లాయీస్ అనే కాదు, ఆహార ప్రియులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి మనం ఈ స్ట్రీట్లోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఫేమస్, దానిపైన ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఆహార ప్రియులు ఏమంటున్నారో తెలుసుకుందాం. భాగ్యనగరం అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది చార్మినార్, దమ్కా బిర్యానీ. కానీ మహానగరం రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ కి కూడా పెట్టింది పేరు. నగరంలో స్ట్రీట్ ఫుడ్ లభించే ప్రాంతాలలో డిఎల్ఎఫ్ ది ప్రత్యేక స్థానం. ఆహార ప్రియుల్ని ఆకట్టుకునే ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలు ఇక్కడ దొరుకుతాయి. ఐటీ కంపెనీలకు కోతవేటు దూరంలో ఉండే ఈ ప్రాంతం ఐటీ ఉద్యోగుల ఫేవరెట్ ఈటింగ్ స్పాట్. ఉద్యోగాల రీత్యా నగరానికి వచ్చి ఉంటున్న బ్యాచిలర్ బాబులకు ఇదొక అన్నపూర్ణ. అందుబాటు ధరల్లోనే రుచికరమైన ఆహారం లభించడంతో డిఎల్ఎఫ్ అనతి కాలంలోనే నగరవాసుల ఫుడ్ హబ్ గా మారిపోయింది. కొత్త కొత్త ఆహారాల్ని రుచి చూడాలనుకునే వారంతా వీకెండ్స్ లో ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చి ఇక్కడి రుచుల్ని ఆస్వాదిస్తారు. డిఎల్ఎఫ్ అంటే ఫేమస్ ఫర్ స్ట్రీట్ ఫుడ్స్ అన్నమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చాలా గట్టిగా జరుగుతాయి. మెయిన్గా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్, పల్లెటూరు దేశ అండ్ డిఎల్ఎఫ్ అంటేనే స్ట్రీట్ ఫుడ్ అనమాట. సో ఇక్కడ వాతావరణం కూడా చాలా కూల్గా, రద్దీగా ఉన్నా చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా చిల్లర అట్లా ఏముండవు, బట్ గుడ్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ షవర్మా ఫేమస్. షవర్మా చాలా బాగుంటుంది. ఇక్కడ సందుకు ఒక 10 దాకా ఉంటాయి షవర్మాస్. అది ఫేమస్ డిఎల్ఎఫ్ అంటే షవర్మా. దట్స్ ఇట్. ఇంకా ఛాయ్ అని ఇది కామన్ ఇక్కడ. మెయిన్గా చాలా 12 అయినా ఎనీ టైం ఛాయ్, కాఫీ అలాంటి వగేరా అన్నీ చాలా ఫేమస్. మెయిన్గా ఎనీ టైం షవర్మా, ఫాస్ట్ ఫుడ్ అని ఎనీ టైం ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మెయిన్గా ఇక్కడ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక జాబ్స్కి అన్నీ వచ్చిన వాళ్ళు కూడా మంచిగా, హాస్టల్స్ కూడా ఒక సందుకి 20-30 ఉంటాయి. సో చాలా కాంపిటీషన్ ఉంటుంది హాస్టల్స్కి. పర్లేదు, ఇంకా మన హోమ్లీ ఫుడ్ కాకపోయినా చాలా బాగుంటుంది. డిఎల్ఎఫ్ లో రాత్రి సమయంలో జాతర వాతావరణం కనిపిస్తుంది. స్ట్రీట్ ఫుడ్ లవర్స్ అంతా రాత్రి సమయంలో ఇక్కడ ఆహారాన్ని తిని ఎంజాయ్ చేస్తుంటారు. చల్లటి వెన్నెల రాత్రుల్లో ఒకవైపు నగర అందాలను ఆస్వాదిస్తూ మరోవైపు రుచికరమైన వంటకాలను రుచి చూస్తూ ఉంటారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో ఇక్కడ ఆహారం తినడానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కుటుంబాలతో సహా వస్తూ ఉంటారు. దీంతో వీకెండ్స్ లో ఇక్కడ మరింత రద్దీ వాతావరణం ఉంటుంది. ఇక్కడ దొరికే రుచికరమైన ఆహారంలో షవర్మాకు ప్రత్యేక స్థానం దక్కుతుంది. ఇక్కడే హాస్టల్లో కూడా ఉంటాము మేము. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఇంత జనంని చూసి, ఇదన్నీ చూసి మేము ఇక్కడ ఈవెంట్ కూడా పెట్టాము ఈ న్యూ ఇయర్ 31కి. ఇక్కడ యూనోస్ ఫుడ్ మార్కెట్ అని. అసలు ఎక్కడ లేని పబ్లిక్ ఉంటారండి ఇక్కడ. అసలు జనము కంప్లీట్గా అందరూ అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ వస్తారు. ఫుడ్కి అయితే అసలు కరువే లేదు ఇక్కడ. అన్ని రకాల ఫుడ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో అది మేము గ్రాబ్ చేసి ఇక్కడ న్యూ ఇయర్కి 31st డిఎల్ఎఫ్లో యూనోస్ ఫుడ్ మార్కెట్ అని ఇక్కడే పక్కన ఉంది. దాంట్లో 31st మేము ఈవెంట్ చేసాము. లిప్సికా గారితో, పర్ణిక గారితో అండ్ కార్తికేయ అనే వాళ్ళతో ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసాం 31st డిసెంబర్కి. ఇదేంటంటే కంప్లీట్గా ఇది కమర్షియల్ అయిపోయిందండి. ఫుల్ టు ఫుల్ అంటే లైక్ నార్మల్ పబ్లిక్ అనేది లేకుండా అందరూ కూడా ఉండేలాగా చాలా బాగా డెవలప్ అయిపోయింది. ఈ ఫుడ్ లేదు, ఆ ఫుడ్ లేదు అనేది లేకుండా అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో దట్
ఇక్కడ దొరికే షవర్మాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాయ్ నుంచి చాట్ వరకు, పాస్తా నుంచి పాయా వరకు, బిస్కెట్ నుంచి బిర్యానీ వరకు ఇక్కడ దొరకని ఆహారం అంటూ ఏదీ ఉండదు. స్ట్రీట్ ఫుడ్ హబ్ గా ఉన్న డిఎల్ఎఫ్ లో పార్టీలకు కూడా కొద్దు ఉండదు. బర్త్డే సెలబ్రేషన్స్ నుంచి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వరకు అన్నింటినీ ఇక్కడ జరుపుకుంటారు. రానున్న కొత్త సంవత్సరం సందర్భంగా ఇక్కడ ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. మొత్తం ఇక్కడ డిఎల్ఎఫ్ లో మెయిన్ ఫుడ్ కోసం వస్తూ ఉంటాం. ఐడి కార్డర్ ఎక్కువ ఉంది కాబట్టి మాక్సిమం పీపుల్ అయితే ఫుడ్కే వస్తారు. ఫేమస్ వచ్చేసి మసాలా దోశ ఇక్కడ బాగా ఫేమస్. సో దాన్ని బేస్ చేసుకుని మేము ఇక్కడ ఈవెంట్ చేస్తున్నాం. బాగా ప్రైమ్ ఏరియా డిఎల్ఎఫ్ అనేది. సో 100 దగ్గర 1000 వస్తారు, 1000 2000 వస్తారు. సో బేసికలీ దానికోసం మేము 31st ఈవెంట్ చేస్తాం. మెయిన్ లిప్సికా గారు వస్తున్నారు, సింగర్. తను చాలా పాపులర్ సింగర్. సరిగంపలో వాడింది, పాడుతా తీయలో వాడింది, ప్లేబ్యాక్ సింగర్స్ వాళ్ళంతా పరణి, కార్తిక్ వచ్చేసి తెలుగు ఐడియాలో వాడాడు. సో వీళ్ళ ముగ్గురు వస్తున్నారు 31st ఈవెంట్కి. సో ఇక్కడ వచ్చే పీపుల్ అందరూ అక్కడికి వస్తే ఫుల్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఫుడ్ తినేసి 2025 వెల్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మొత్తానికి భాగ్యనగరంలో విభిన్న రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే డిఎల్ఎఫ్ అని చెప్పుకోవడంలో అతిశయక్తి లేదు. ఐటీ ఉద్యోగులకు, బ్యాచిలర్ బాబులకు ఇదొక మంచి ఈటింగ్ స్పాట్. అంతేకాదు హాలిడే స్పాట్ కూడా. నైట్ స్ట్రీట్ ఫుడ్ అంటే ఇప్పుడు అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు డిఎల్ఎఫ్. చూస్తున్నారు కదా, ఆహార ప్రియులకు నచ్చే, వారు మెచ్చే వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ లభిస్తాయి. కేవలం మన రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్డే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆహారాలు కూడా ఇక్కడ ఆహార ప్రియులు అయితే ఎంజాయ్ చేస్తామని చెప్తారు. ముఖ్యంగా ఈ ప్రదేశం ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉండడంతో ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా ఇక్కడ వచ్చి రెగ్యులర్గా ఫుడ్ తింటూ ఉంటారు. కేవలం ఐటీ ఎంప్లాయీసే కాదు, ఆహార ప్రియులంతా కూడా ఈ డిఎల్ఎఫ్లో ఒక్కసారైనా స్ట్రీట్ ఫుడ్ని టేస్ట్ చేయాలనుకుంటారు. సో షవర్మాకైతే ఇక్కడ ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నామని అయితే చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే పానీపూరి నుండి పాయ వరకు, బిస్కెట్ నుండి బిర్యానీ వరకు ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుంది అని అయితే ఈ ఆహార ప్రియులంతా కూడా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే స్ట్రీట్ ఫుడ్కి పెట్టింది పేరంటే డిఎల్ఎఫ్ అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.